ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రాగి పిండితో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అందరికీ దగ్గు జలుబు కామన్గా ఉంటుంది. అటువంటప్పుడు ఇంట్లో రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండితోటి ఇలా హెల్దీగా రాగి సూప్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు రాగి పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా క్యారెట్, క్యాబేజీ, బీన్స్, చిన్న ఇంచు అల్లం, 5 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్లేస్లో మీరు జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. జొన్న పిండి యాడ్ చేసేటట్టయితే పిండిని నానపెట్టుకుని 3 అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకొక సాస్ ప్యాన్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసి 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు, కచ్చా పిచ్చగా కుక్ చేసుకోవాలి. 50% కుక్ చేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, వాటర్ యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న రాగి పిండి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి. వాటర్ మరిగిన తర్వాత మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ యాడ్ చేస్తే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రాగి పిండి యాడ్ చేశాక ఉండ కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకునే ముందు హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ సూప్ తాగడానికి అలవాటు పడతారు. వేడిగానే ఈ సూప్ సర్వ్ చేసుకోవాలి. అక్కడక్కడ అల్లం వెల్లుల్లిపై తగులుతూ సూప్ తాగుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.